ప్రైజ్ లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఖాళీ కడుపు కాదు, విరిగిన హృదయాన్ని దేవుడు చూస్తాడంట. ఉపవాసం అంటే ఆహారాన్ని వదిలేయటమే కాదు, కానీ శరీర క్రియలను పక్కకు పెట్టి మన ఆత్మను బలపరచటం. ఉపవాసం అంటే దేవుణ్ణి బలవంతం పెట్టడం కాదు, మన పనులకి మన శరీరాన్ని అదుపులో పెట్టి మన హృదయాన్ని సున్నితంగా మార్చి మన ప్రార్థనను లోతుగా చేయటమే ఉపవాసం. దీనివల్ల మన పాపాన్ని దాచకుండా ఒప్పుకోవాలి అనే పశ్చాత్తాపం మనలో కలుగుతుంది. నిజమైన ప్రార్థన హృదయంలో నుంచి వస్తుంది. రొటీన్ మాటలు ఉపవాసంలో ఉన్నప్పుడు రానే రావు. వాక్యం చదవటం, వాక్యం ద్వారా దేవుడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించగలుగుతాము. ఉపవాసం చేసేటప్పుడు కొన్నిసార్లు మనం నిశ్శబ్దంగా కూడా ఉండాలి. ఆ నిశ్శబ్దంలో దేవుని స్వరాన్ని వినగలుగుతాము. ఈ విధంగా మనం ఉపవాసాన్ని కానీ చేయగలిగితే దేవుడికి మరింత దగ్గర అవుతాం. అందుకే అన్నాను, ఖాళీ కడుపు కాదు దేవుడు చూసేది, విరిగిన హృదయాన్ని దేవుడు చూస్తాడు అని. నీ విరిగిన హృదయంతో చేసే ప్రార్థనే ఉపవాసముగా, ఇంపైన ధూపముగా దేవుడికి చేరుతుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.